తెలంగాణ ఉద్యోగుల సంఘం, తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం, కోదండ పార్టీ, ఏఎస్యు అందరం కలిసి కొన్ని రోజుల నుండి ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నాం. కార్మిక క్షేత్రంలో దాడులు ఎట్లా మొదలైనవి, క్వార్టర్ల కూల్చివేతలు, దాదాగిరి, గుండాయిజం, 1974 కంటే ముందు ఎటువంటి గుండాయిజం ఉందనో అట్లాంటి గుండాయిజం గుర్తింపు సంఘం ఏఐటీసీతో ములాఖాతై కాంగ్రెస్ వాళ్ళు దాడి చేస్తున్నారు. దీనికి సింగరేణి మేనేజ్మెంట్ వత్తాసు పలుకుతుంది. సింగరేణి మేనేజ్మెంట్ మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, సిఎన్ఎండి గారు మీరు కంట్రోల్ చేయండి మీ అధికారులను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శ్రీలత అని ఐఏఎస్ ఆఫీసర్ ఉండే, ఆమెకి ఏం గతి పట్టింది? ఆమె భర్త ఐపీఎస్ అయినా కూడా జైల్లో పోక తప్పలేదు, తప్పుడు విధానాలు అవలంబించినారు. అదేవిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభాకర్ రావుకు ఏం గతి పట్టింది? అడ్రస్ లేకుండా గల్లంతైంది. అటువంటి పరిస్థితి సింగరేణిలో రాకుండా మీరు తీసుకోండి, మీరు కంట్రోల్ చేయండి. ఇది రాష్ట్ర ప్రభుత్వం అన్నది సింగరేణికి ఓన్లీ ఠేకేదార్ అన్నట్టు. ఠేకేదార్ అంటే అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. దానికి ఏమంటారంటే పరిశీలన కాదు, కేర్ టేకర్ అంటే చూసుకుంటూ ఉండాలి. స్థలాలు ఇవ్వాలి కానీ వేరేది ఏం చేయడానికి లేదు. అభివృద్ధి పేరుతో సింగరేణిలో ఉన్న కార్మికుల కుటుంబాలను ధ్వంసం చేస్తున్నారు. అభివృద్ధి అంటే కొన్ని బాయిలు తీసుకురావాలి, అండర్గ్రౌండ్ మైన్స్ తీసుకోవాలి, ఆటోమేటిక్ అభివృద్ధి అవుతుంది. దుకాణాలు పెరుగుతాయి, గిరాకులు పెరుగుతాయి, అన్నీ ఉంటాయి. కానీ ఇంట్లో కూల్చివేతలే అభివృద్ధి అనడం చాలా దారుణమైన పరిస్థితి. క్వార్టర్లలో వాళ్ళు అడుగుపెట్టే అధికారం వాళ్ళకి లేదు. పొలిటికల్ లీడర్లు ఇలా అడుగుపెట్టే అధికారం లేదు. కార్మిక సంఘాలు మైన్స్ రూల్ ప్రకారంగా, మైన్స్ యాక్ట్ ప్రకారంగా, జేబీసీసీ ఒప్పందం ప్రకారంగా కంపల్సరీ కార్మికులకు క్వార్టర్స్ ఇవ్వాలి, ఇళ్ళ సదుపాయం ఇవ్వాలి, నీళ్ళు ఇవ్వాలి, రోడ్లు ఉండాలి, మార్కెట్ ఉండాలి. మార్కెట్ అంటే సూపర్ బజార్, కోఆపరేటివ్ సొసైటీ, అది అన్నీ మేము చేస్తున్నాం. సూపర్ బజార్ ఉంది, కార్మికులకు ఉద్దర కూడా దొరుకుతుంది, జీతాలు కట్ చేసుకుంటున్నారు. దాన్ని డెవలప్ చేసే ప్రయత్నం మేము కార్మిక సంఘాలం అందరం కలిసి చేస్తున్నాం. మాల్ల పేరు మీద కాకులను చంపి గద్దలను పెంచినట్టే అది మాల్ అంటే. మాల్లకు వ్యతిరేకిస్తున్నాం. మాల్ అంటే ఈ గోదావరికి ఉన్న షాపింగ్ మాల్ తీసుకొచ్చి, ఏది జియోనా ఏదో అంటారు కదా, జియోను ఏదో డీమార్ట్లు మాకు అవసరం లేదు. డీమార్ట్లతో చిరు వ్యాపారుల కుటుంబాలు ధ్వంసమవుతున్నాయి. గోదావరికి ఉన్న మార్కెట్ ధ్వంసమవుతుంది, కావాలని ఇక్కడ అవుతుంది, ధ్వంసమవుతున్నాయి. ఈ మార్కెట్ ఇవాళ మొత్తం కార్మికుల సంఖ్య తగ్గిన తర్వాత, ముగ్గుబాయిలు బంద్ అయిన తర్వాత గోదావరి గనిలో టూలెట్ బోర్డులు 40 టూలెట్ బోర్డు కనబడుతుంది మార్కెట్లని. ఇక డీమార్ట్ చేసిన తర్వాత అసలు వాళ్ళ అడ్రస్సే గల్లంత అవుతుంది, వాళ్ళ దగ్గర ఎవరు పోరు, డీమార్ట్లోనే ఉంటారు. అది బడా కంపెనీలు తీసుకొచ్చి డీమార్ట్ల పేరు మీద ఇక్కడ ఉన్న స్థానిక చిరు వ్యాపారులకు, చిన్న వ్యాపారులకు దెబ్బ కొట్టడమే. అదేవిధంగా హైదరాబాద్ నుండి కాంట్రాక్టర్లు తీసుకొచ్చి ఇక్కడ కట్టడాలు కడతారట. తెలంగాణ మూమెంట్లో ఏమున్నది, ఆంధ్ర కాంట్రాక్టులు రావద్దు, బయట వాళ్ళు రావద్దు, ఇక్కడ వాళ్ళకి ఉద్యోగాలు ఉండాలి, ఇక్కడికి అన్నీ ఉండాలని మనం సీరియస్గా కొట్లాడినాం. ఇవాళ ఇప్పుడు ఉన్న వాళ్ళు హైదరాబాద్ నుండి కాంట్రాక్ట్ తీసుకొచ్చి డీమార్ట్లు కడతారట. అంటే ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్లు ఎటు పోవాలి? ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్లు నోట్ల మట్టి కొడతారు, ఇక్కడ వ్యాపారస్తులకు నోట్ల మట్టి కొడతారు, కార్మికుల ఇళ్లలో కుంపలు కూల్చుతున్నారు. ఇంత దారుణంగా చేస్తూ ఉంటే ఏఐటీసీతో ములాఖాత్ ఇది జరుగుతుంది. కనుక మేము సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక తరఫున స్ట్రాంగ్గా మేము చేస్తున్నాం. మేనేజ్మెంట్ మీద ఒత్తిడి తీసుకొస్తే మనం మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్ పెడితే పొలిటికల్ లీడర్లట ఆ మీటింగ్ ఎందుకు పెట్టినామని జీఎంలు బెదిరిస్తుండట. జీఎంలను బెదిరించడం, జీఎంలు భయపడడం ఏంటి? తమాషనా, నాటకాల? కార్మిక సంఘాలు లేనిది కార్మిక జీవితాలు, కార్మిక జీతాలు లేవు, ఇండస్ట్రీ బాగులేదు. సింగరేణి ఇండస్ట్రీకి ఉదాహరణ మనము బిఎఫ్ఆర్లో పోతే మేము అందరం కలిసి
బిఎఫ్ఆర్ నుండి బయటికి తీసుకురావడానికి కష్టపడ్డాం, కార్మికులు కష్టపడమన్నాం, ఎన్ని ఆపదలు వచ్చినా పనిచేసుకుంటున్నాం. బిఎఫ్ఆర్ నుండి బయటికి తీసుకుని లాభాల్లో ఇప్పుడు కంపెనీ నష్టం. కార్మిక సంఘాలు వద్దనడం మేము తప్పుపడుతున్నాం. ఇది పద్ధతి కాదు. మేము డిమాండ్ చేస్తున్నాం, కోల్ బెల్ట్ ఏరియాలో మన జాగాలో ఎన్టీపీసీలో ఎట్లయితే ఉన్నాడో అక్కడ ఇట్లా ఉండాలి. కార్మిక సంఘాలనే పిలవాలి. పొలిటికల్ లీడర్ల వెంబడి తిరుగుడు మానుకోండి. పొలిటికల్ లీడర్ల వెనుక ఎస్కార్ట్ల లాగా జనరల్ మేనేజర్ల ఆఫీసర్లు అందరూ ఉంటారు. అది తప్పు, బంద్ చేయండి. ఇది ప్రొహిబిటెడ్ ఏరియా. దీంట్లో కార్మిక సంఘాలు యాజమాన్యమే దుకాణాలు పెట్టినా ఏం పెట్టినా మనం పెట్టాలి. బయట వాళ్ళు వచ్చి ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం లేదు. అవసరమైతే సీఎం దాకా కూడా పోయి మాట్లాడే కార్యాచరణ చేపట్టినాం. అందుకోసమే మేము ఎలాగూ గెలిచిన సంఘాలు రావు, పార్టీలతో అతీతంగా ఉన్న పార్టీలకు అనుబంధంగా ఉన్న కార్మిక సంఘాలు రావు. కానీ నిస్వార్థంగా నిజాయితీగా మేము 6 సంఘాలను పనిచేస్తున్నాం. హెచ్ఎంఎస్, ఐఎఫ్టియు, టీఎస్యుఎస్, తెలంగాణ ఉద్యోగుల సంఘం, ఐఎఫ్టియు, ఏఎఫ్టియు, టీఎన్టీసీ కూడా మాతో వస్తుంది. మేమందరం కలిసి సింగరేణిని కాపాడాలి, సింగరేణి కార్మిక జీవితాలను కాపాడాలి. ఈ కూల్చివేతలు బంద్ పెట్టండి అన్న దాని మీద మేము నిజ నిర్ధారణ కమిటీ వేసినాం. కార్మిక సంఘాలతో నిజ నిర్ధారణ కమిటీ. ఆ కమిటీని ఇవాళ డిక్లేర్ చేస్తున్నాం. ఆ కమిటీ డిక్లరేషన్ మా కృష్ణ గారు ప్రకటిస్తారు. దాని తర్వాత కమిటీ కూర్చుండి బస్తీలకు పోయి ఎంత తీసేయాలి, ఎందుకు తీసేయాలి, ఎట్లా తీసేయాలి, అది కార్మికులతో సంఘాలతో అగ్రిమెంట్ చేసి ఒప్పందం చేసి చేయాలి. ఎందుకంటే చెన్నారెడ్డి చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఈ ఫెసిలిటీస్ అన్నిటి గురించి మనం సమ్మె చేసినాం. ప్రధాన పాత్ర పోషించింది హెచ్ఎంఎస్, ఐఎఫ్టియు, ఏఎఫ్టియు, విప్లవ కార్మిక సంఘాలే. పార్టీతో అనుబంధంగా ఏటీసీ కూడా కంపెనీకి వత్తాసు పలికింది. ఆ సమ్మెను ఫెయిల్ చేయడానికి ప్రయత్నం చేసింది. అయినా కూడా తట్టుకొని నిలబడి ఇక్కడ ఎడ్యుకేషన్ పెట్టినాం. స్కూల్స్, దవాఖాన్లు, మేజర్గా బంగ్లాలు కట్టించినాం. కార్మికుల ఇళ్ళకి కరెంట్ ఇప్పించినాం, నీళ్ళు ఇప్పించినాం. మేము చేసిన దానికి పట్టాలు కూడా ఇప్పించినాం. రూల్ ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డికి బాగా తెలుసు. ఆయన సిస్టమేటిక్గా పనిచేసిండు. మేము కబ్జా చేసిన ప్లాట్లందరికీ పట్టాలు ఇవ్వండి అంటే ఆయన ఇవ్వలేదు. ప్రభుత్వం ఇవ్వలేదు. ప్రభుత్వంకు ఇది లేదు, పవర్స్ లేవు. ఇది కంపెనీ సెక్రటరీ కంపెనీ రూల్ ప్రకారంగా, యాక్ట్ ప్రకారంగా నడవాలి. దీనికి ఒక బోర్డు ఉంటుంది. బోర్డు పర్మిషన్ లేకుండా ఏ పని చేసే అధికారం కూడా లేదు. భూములు వాళ్ళకి దత్తత ఇచ్చే ఇదే లేదు, పరిస్థితే లేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సర్వే చేసిండ్రు. అప్పుడు 23,000 ప్లాట్లు ఐడెంటిఫై చేసిండ్రు. దానికి ఏం చేయాలని ఆలోచించి, నేనైతే డైరెక్ట్ పట్టా ఇవ్వలేను కనుక ఆ జాగా మాకు సరెండర్ చేయండి. 500 ఎకరాల జాగా పైచిలకు వెళ్ళింది గోదావరి కళ్ళనే, అది మాకు సరెండర్ చేయండి, మేము మీకు వేరే దగ్గర జాగా ఇస్తాం అని చెప్పి ఆ గవర్నమెంట్ తోటి సింగరేణికి ఒప్పందం. గవర్నమెంట్ సింగరేణికి 500 ఎకరాల భూమి సిరిసిల్ల ఏరియాలో ఇచ్చింది, ఫారెస్ట్ ల్యాండ్ ఇచ్చింది. తర్వాత ఇది గవర్నమెంట్ సరెండర్ చేస్తే ఆయన పట్టాలు ఇచ్చింది. కానీ ఇవాళ పట్టాలు లేదు, గిట్టాలు లేదు, గవర్నమెంట్ తీర్మానం లేదు, స్టేట్ గవర్నమెంట్ క్యాబినెట్ నిర్ణయం లేదు, ఎవరి నిర్ణయం లేదు. కొందరు ఎవరికి పడితే 12 ఏరియాలలో ఈ ఒక్క రామగుండమే అభివృద్ధి అవసరమా? కూలగొట్టుడు అభివృద్ధి కాదు, విధ్వంసం ఇది జరుగుతుంది. కనుక దీన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత ట్రేడ్ యూనియన్ లాగా, నిజమైన ట్రేడ్ యూనియన్ లాగా మాపై ఉన్నది బాధ్యత. మేము దీన్ని అడ్డుకోవడానికి సిస్టమేటిక్గా పనిచేయండి. ఇదే ఇంకో విషయం చెప్తాం, తెలియపరుస్తున్నాం. ఈ రోడ్డు ఇక్కడ నుండి మన మున్సిపల్ కార్పొరేషన్ నుండి ఫైన్ క్లాన్ దాకా 18 కోట్లు పెట్టి ప్రభుత్వము సింగరేణి మేనేజ్మెంట్ వైడనింగ్ చేసింది. అప్పుడు రోడ్డు ఇటుపక్కన అటుపక్కన ఉన్న కూలగొట్టిండ్రు, వైడనింగ్ అయిపోయింది. 21, 22 అయింది, 3 సంవత్సరాలు కాలే, మళ్ళీ వైడనింగ్ అయింది. ఈ రోడ్డు ఏం చేయాలనుకుంటున్నారు? కబ్జా కార్యక్రమం. ఇంకో విషయం, ఇక్కడ మీ కళ్ళ ముందే కనబడుతుంది, ఇల్లీగల్ ఇటు షాప్ తీసేసింది, అటు కార్మిక క్వార్టర్స్ కూలగొడతా అన్నారు. మరి ఇటు ఎట్లా కట్టించింది? రోడ్డు మీదకి వచ్చినాయి కదా, అవి కళ్ళు దొబ్బినాయా? కళ్ళు కనబడతలేవా? ఇప్పుడు రైట్ సైడ్ పోచమ్మ మైదానం అది ఇల్లీగల్, ఇంకోటి ఇల్లీగల్ అని. ఇంకో విషయం చెప్తున్నాం, ఉప ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చింది. ఇక్కడ వచ్చినప్పుడు ప్రజా పరిపాలన ఏదో పరిపాలన మీటింగ్ పెట్టింది. అక్కడ ఖాళీ ఉన్నది, ఖాళీ చేసి ఉన్న జాగా, ఆ జాగాలో మీటింగ్ పెట్టాలంటే ఆ జాగాలో పెట్టాదు, డిస్ప్యూట్లో ఉంది, కోర్టు కేసు అది, కోర్టులో ఉంది. నేను ఉప ముఖ్యమంత్రి గారిలో పెట్టడానికి వీల్లేదు అని అక్కడ పెట్టకుండా రోడ్డు మీద మీటింగ్ పెట్టాడు. కానీ ఇప్పుడు దాంట్లో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేయించారు. ఎట్లా చేయించారు? ఎవరు చేయించారు? ఇంత అరాచకాలు నడిస్తే చూసుకుంటూ కూర్చోడానికి కార్మిక సంఘాలను మేము
పట్టిగా లేవు. కనుక డెఫినెట్లీ నిజ నిర్ధారణ కమిటీ వేసినాం. ఆ కమిటీ కృష్ణ గారు ప్రకటిస్తారు. దాని తర్వాత కార్యాచరణ మొదలవుతుంది. కార్మికులందరూ కూడా ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఈ బస్కి పోయింది, రేపు ఆ బస్కి పోతుంది. కార్మికులు ఎదురు కూలగొట్టే అధికారం ఎవరికి లేదు. బోర్డు అప్రూవల్ తీసుకున్న తర్వాతనే కూలగొట్టాలి. ఈ భూములు వేరేళ్ళకి అప్పచెప్పే అధికారం లేదు. డీమార్ట్లకు ఇవ్వడానికి అధికారం జనరల్ మేనేజర్కి లేదు. ప్రభుత్వం ఒకవేళ చేయాలనుకుంటే ప్రభుత్వం గవర్నమెంట్కు వేరే మన సింగర్కి వేరే జాగా ఇవ్వాలి, ఇచ్చి అది సరెండర్ చేసుకోవాలి. ఏమీ లేకుండా దాదాగిరితోటి గుండాయిజంతో చేయడమే కాకుండా జిఎం ఆఫీసర్ మా సంఘాలకు మీటింగ్ ఎందుకు పెట్టినాం అన్నప్పుడు మేము ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాం సింగరేణి యాజమాన్యానికి గేట్కు తాళాలేయండి. పొలిటికల్ పార్టీ వాళ్ళు ఎవ్వరు రావద్దు. ఒకవేళ ఎమ్మెల్యే వస్తే మర్యాదగా ఆయనకు రెస్పెక్ట్ ఇవ్వండి, ఎమ్మెల్యేకి. కానీ కార్పొరేటర్లు, గుడ్డి లీడర్లు, రోడ్ల మీద తిరిగేటోళ్ళు, భూ ఖర్చుదారులు కూడా జిఎం ఆఫీసులో కూర్చుండి మా గంటల తరబడి సమస్యల పైన కాదు ఇది చేసుకోవడానికి చేసాం. ఇంకో విషయం ఇలా మేము క్లియర్గా చెప్తున్నాం. బిజినెస్ అంటారు. ఏం బిజినెస్ చేస్తాం? షాపింగ్ కాంప్లెక్స్ కడతా అంటారు. ఎట్లా కడతావు? ఏ బేస్ మీద కడతావు? బిజినెస్ నువ్వు పైసలే సంపాదించాలనుకుంటే రిటైర్ అయిన కార్మికులకు క్వార్టర్స్ అలాట్మెంట్ చేయండి. నెలకు 5,000 కిరాయి ఇస్తాం రిటైర్. నువ్వు ఎవరికో ఇచ్చాడు కాదు, అది కూడా బిజినెస్ అంటున్నావు కదా, ఇవ్వు. తర్వాత షాపింగ్ ఏమైనా కంపెనీ ద్వారా కడితే అది కార్మికుల బిడ్డలకు ఇవ్వు. ఇప్పుడు ఇవి ఇస్తున్నాం భూ నిర్వాసులు కార్మికుల బిడ్డలకు ఇవ్వు. ఇప్పుడు జీపులు అవి ఇస్తాను కదా డిపెండెంట్లకు, వాళ్ళకి ఇవ్వకుండా హర్రాజ్ పెడతాం. హర్రాజ్ అంటే సిండికేట్ అవుతారు. ఒక పైసా కంపెనీకి రాదు, కంపెనీకి సంబంధం లేదు. అది ఇమీడియట్లీ బంద్ చేయండి, అటువంటి పరిపాలన బంద్ చేయండి అని మేము డిమాండ్ చేసుకుంటూ అవసరమైతే దీని తర్వాత నిజ నిర్ధారణ కమిటీ కూర్చుండి దాని తర్వాత తిరిగి రిపోర్ట్స్ తయారు చేసి ఏ విధంగా జారీ చేసి అవసరమైతే ఇంకా సీరియస్గా ఎట్లా పోవాలి. ఇది ఐడి కిందికి వస్తుంది, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ కిందికి వస్తుంది. ఇండస్ట్రియల్ క్వార్టర్స్ కూలగొట్టుడు కూడా ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ కిందికి వస్తుంది. గ్రాట్యుటీ ఎట్లానో క్వార్టర్స్ కూలగొట్టుడు కూడా వస్తే క్వార్టర్స్ కూలగొట్టే అధికారం మేనేజ్మెంట్ ఉంటుంది. కానీ రీజన్ చెప్పాలి. గుడ్డిగా వచ్చి ఎవరో వచ్చి చెప్తే ఇచ్చేయండి అంటే ఇచ్చేది కాదు. ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ సమ్మె నోటీస్ ఇచ్చేదాకా చూడకండి అని యాజమాన్యానికి మేము హెచ్చరిస్తాం. పత్రికా అన్నలందరికీ నమస్కారాలు. ఇప్పటిదాకా అన్న చెప్పినట్టుగా మన గోదావరి కని కేంద్రంలో వాటర్ల కూల్చివేత అనేటువంటిది శాసనసభ ఎన్నికలు సింగరేణి ఎన్నికలు ముగిసిన తర్వాత మాత్రమే తెరమీదికి రావడం జరిగింది. వాస్తవానికి ఆయా పరిశ్రమలు కార్మికుల యొక్క నివాస ప్రాంతాలకు వాటర్ కానీ, మంచినీరు కానీ, పార్కులు కానీ ఇతర అన్నీ కూడా ఏర్పాట్లు చేసినట్టుగానే సింగరేణి యాజమాన్యం కూడా ఒక 50-60 సంవత్సరాల క్రితం సింగరేణి కార్మికులకు ఈ ప్రాంతంలో బాటల నిర్మాణం చేపట్టింది. కానీ 56 ఏళ్ల తర్వాత కార్మికుల సంఖ్య పెరిగింది, జనాభా పెరిగిండ్రు, రోడ్ల వెడల్పు కూడా అవసరం ఉంది, అభివృద్ధి అవసరం ఉంది, నేను కాదనడం లేదు. కానీ ఇవాళ ఒక అస్పష్టంగా ఒక ప్రణాళికాబద్ధం లేకుండా ఎలాంటి ముందస్తు చర్యలు కార్మికులు తెలియపరచకుండా అకస్మాత్తుగా వాళ్ళే మ్యాపులు తీసుకొని గీతలు గీసి ఇక్కడ నుండి ఈ వాటర్లని మేము తీసేస్తామని చెప్పి అదేవిధంగా వెంటనే మళ్ళీ ఆ కార్మికులకు కూడా అవకాశం ఇవ్వకుండా వాటిని దుర్మార్గంగా వాటిని కూర్చోవడం జరిగింది. ఆ కార్మికులు అనేక రోజులు కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీల చుట్టూ తిరిగి వాళ్ళే స్వయంగా కోర్టుకు పోయి కోర్టు నుండి కూడా అనుమతులు తీసుకొచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇంకా కొన్ని కోటలను తీసేటువంటి ప్లాన్ కూడా ఇవాళ సింగరేణి యాజమాన్యం తీసుకొచ్చాం. వాస్తవానికి సింగరేణి యాజమాన్యమే 50-60 సంవత్సరాల క్రితం నిర్మాణం చేసినటువంటిది. సరే, ఆ తర్వాత కాలంలో మనకు అభివృద్ధి జరిగింది, మనం వెడల్పు చేసుకోవాలి కాదనడం లేదు. ఇప్పటికే మనం మున్సిపల్ కాన్ నుంచి ఇటు ఫైన్ లైన్ మోరు దాకా ఈ రోడ్ను వెడల్పు చేశారు, ఫుట్పాత్ కాంట్రాక్టర్లు ఇచ్చారు, కావాల్సినటువంటి ఏర్పాట్లు అన్నీ అయిపోయినాయి. ఇంకా మళ్ళీ దీన్ని ఎందుకు వెడల్పు చేయాలనుకుంటున్నారు అనేటువంటిది మాకు అర్థం కావడం లేదు. అంతేకాకుండా దీని వెనుక కుట్రకోణం ఉందని మేము అనుకుంటున్నాం. ఏదో హైదరాబాద్ సిటీ లాగా, వరంగల్ సిటీ లాగా దీన్ని మొత్తం వాణిజ్యపరం చేసి కార్మికుల యొక్క నివాస ప్రాంతాన్ని వచ్చి ఇక్కడ పెద్ద మాల్స్, షాపింగ్ మాల్స్ తీసుకొచ్చి అది ఎవరికి లాభం? ఇక్కడ ఉండేదంతా కష్టపడేటువంటి కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు, పర్మనెంట్ కార్మికులందరూ కూడా దాదాపు ఒకనాటికి ఇప్పటికీ దాదాపు గోదావరిలోనే ఒక 20,000 మంది కార్మికులు తగ్గిండ్రు. అనేక బావులు మూతపడిపోయినాయి. ఇవాళ ఉన్నటువంటి షాప్స్ నడవనటువంటి పరిస్థితి.
మొత్తం ఈరోజు కార్మికులందరూ వెళ్ళిపోయి ఒక చీకటిమయంగా ఒక వెలిగినటువంటి గోదావరి కానీ ఇవాళ వెలుగు లేనటువంటి పరిస్థితులలో మీరు దేనికోసం అభివృద్ధి, దేనికోసం షాపింగ్ మాల్స్ అనేటువంటిది ఇవాళ ప్రజలకు కాస్త వివరిస్తే అందరూ అర్థం చేసుకుంటారని మేము ప్రభుత్వానికి తెలియపరుస్తున్నాం. సింగరేణి యాజమాన్యం కూడా స్వతంత్రంగా వివరించాలి. మీరు ఒక ప్రభుత్వ రంగ పరిశ్రమలో మీకు అనేక అధికారాలు, ఉత్పత్తి, ఉత్పాదకత, కార్మికుల సంక్షేమం మీద మీకు సర్వ హక్కులు ఉన్నాయి. కానీ ఇవాళ మీరు రాజకీయవాదులకు లేదా ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, అధికార పార్టీకి మీరు లోబడి భయపడి వాళ్ళు చెప్పినట్టుగా మీరు అనుకరిస్తానంటే మాత్రం అది కార్మికుల్ని ప్రజల నుండి వచ్చేటువంటి ప్రతిఘటనకు భారీ మూల్యం సింగరేణి యాజమాన్యం చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటి ఘటనలు గతంలోనే మేము అనేకం చూసినాం. అనేక సమ్మెలు, ఆందోళన ఫలితంగా సింగరేణి యాజమాన్యాన్ని ఏ రకంగా దిగొచ్చిందో కూడా ఇవాళ ప్రజలందరూ కూడా మర్చిపోలేనటువంటి విషయం. అదే విధానం మీరు కొనసాగించినట్టయితే ప్రజలు ప్రతిఘటించక తప్పరు. మీరు చేసేటువంటి ఏదైతే ఈ విచ్ఛిన్నకర విధ్వంసాన్ని మీరు ఆపండి. ఈ పాఠాలను కూల్చివేసే కార్యక్రమాన్ని మీరు ఆపండి. మీకు నిజాయితీ ఉంటే అన్ని కార్మిక సంఘాలు, పౌర సంఘాలని కూర్చోబెట్టి సంతృప్తికరంగా మీరు ఏ రోడ్ మ్యాప్ కావాలి, మీకు ఏ అభివృద్ధి ప్రణాళిక కావాలి చర్చించి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటిది మాత్రమే మీరు అమలు చేయాలని మేము ప్రధానంగా సింగరేణి యాజమాన్యం దృష్టికి తీసుకొస్తున్నాం. మీరు ఏ క్వార్టర్లను ఇంకా కూర్చోలేని ప్రయత్నం చేస్తున్నారో ఆ పరిస్థితి మీరు ముందుకు పోయినట్టయితే చాలా భారీ మూల్యం కూడా చెల్లించక తప్పదు. ఇవన్నిటి కూడా సింగరేణి యాజమాన్యం ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజలందరూ కూడా ఏదైతే క్వార్టర్లు కోల్పోయినటువంటి కార్మికులకు అండగా నిలబడాలి. ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు, అసలు ఉద్యోగాలు లేక అనేక మంది నిరుద్యోగులు తిరుగుతున్నారు. మీరు ఏం సింగరేణి ఆధారిత పరిశ్రమలు మనం అంటున్నాము, వాళ్ళ కోసం ఏం మీరు పనిచేసారు? ఏదో సింగరేణి సేవా సమితి తరఫున అప్పుడప్పుడు ఏమో కొన్ని స్వచ్ఛంద కార్యక్రమాలు చెప్పి చేతులు దురుపుకొని పోతున్నారు తప్ప ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు సింగరేణి యాజమాన్యం ఏం సిఎస్ఆర్ కేటాయించి నిరుద్యోగులు ఏమాత్రం ఎలాంటిది లేదు. నిరుద్యోగం అంటే మీరు ఆదుకోండి, అభివృద్ధి చేయండి. అదే అభివృద్ధి ఏం కానీ మీరు రోడ్లు వెడల్పు చేసి ఉన్న ఫోటోలను చేసి ఇదే అభివృద్ధి అంటే ఏ విధంగా అది కరెక్ట్ అయినటువంటి కాదనేది మేము అభిప్రాయపడుతున్నాం. గత కొద్ది రోజులుగా కూడా మేము ఈ హోటల్ కూల్చివేసినటువంటి కార్మికులకు అండగా మేము నిలబడ్డాం. మా సింగరేణి ఐక్య వేదిక తరఫున కూడా ఒక నిజ నిర్ధారణ కమిటీ మేము ఏర్పాటు చేసుకున్నాం. అది ఎక్కడైతే మొదలుపెట్టారో కూల్చివేతలు ఆ ప్రాంతాలన్నింటినీ కూడా మేము సర్వే చేస్తాం. మీరు ఇంకా ఎక్కడెక్కడ తీసేయాలనుకుంటున్నారో ఆ ప్రజలందరినీ కూడా కలుస్తాం. ఆ రకంగా కలిసి నిజ నిర్ధారణ చేసి సింగరేణి యాజమాన్యం చైర్మన్ తీసుకుపోతాం, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతాం. ఇక్కడ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ట్రేడ్ యూనియన్లు అందరినీ కలుపుకొని మీరు ఇదే విధానం కొనసాగితే సరైనటువంటి గుణపాఠం చెప్పడానికే నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసుకున్నాం. ఈ నిజ నిర్ధారణ కమిటీలో అన్ని మా యూనియన్ అంటే ఈ హెచ్ఎంఎస్ నుంచి ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ గారు, అదేవిధంగా తెలంగాణ గోదావరి బొగ్గని కార్మిక సంఘం ఐఎఫ్టీ నుండి ఐ కృష్ణ గారు, అదేవిధంగా తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కామిర గట్టయ్య గారు, ఏఐఎఫ్టీ అధ్యక్షుడు ఈ రాములు గారు, టిఎన్టీసీ ప్రధాన కార్యదర్శి ఈ రామకృష్ణ, ఈ పెద్దపల్లి సత్యనారాయణ గారు, అదేవిధంగా జిఎల్పికేఎస్ నాయకులు ఈ రామకృష్ణ గారు, అదేవిధంగా దీని గురించి ప్రముఖ అడ్వకేట్ న్యాయవాది అయినటువంటి మన అమరేందర్రావు గారిని తీసుకున్నాం. అదేవిధంగా ఎన్టీపీసీలో మా ఎంప్లాయీస్ యూనియన్ మాజీ ప్రధాన కార్యదర్శి మా రామకిషన్ రావును కూడా తీసుకోవడం జరిగింది. మేము 8 మందితోని ఈ నిజ నిర్ధారణ కమిటీని మేము ఏర్పాటు చేసినాం. ఈ కమిటీ కూడా ఈ బస్తీలలో పోతుంది, పరిశీలన చేస్తుంది, వాస్తవాలన్నింటినీ కూడా రికార్డ్ చేస్తుంది. సింగరేణి యాజమాన్యం ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం. పత్రికా అన్నలందరూ కూడా మీరందరూ కూడా కార్మికుల పిల్లలు, మన కుటుంబాలు నచ్చినటువంటి వాళ్ళే. దీనికి సాంఘీభావంగా మద్దతుగా మీరందరూ మీ సహకారాన్ని పత్రికా రూపకంగానైనా అందించి ఈ కార్మికుల పోరాటానికి మద్దతు ఇస్తారని ఆశిస్తున్నాను.